భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడవ టీ20 దాదాపుగా భారత్కి అయితే ఈ సిరీస్ డిసైడింగ్ మ్యాచ్. కాకపోతే ఇంగ్లాండ్కి మాత్రం కొద్దిగా ఈ సిరీస్ని డిలే చేసే మ్యాచ్ ఇదే అని చెప్పొచ్చు. ఈరోజు రాజ్కోట్ వేదికగా నిరంజన్ షా స్టేడియంలో జరగబోతోంది. ఇప్పటికే పిచ్ రిపోర్ట్, వాతావరణం అన్నిటికీ సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ వచ్చేసాయి. అయితే వాతావరణ ప్రకారం వర్షం పడే సూచనలు ఎక్కడా లేవు. చక్కగా 20 ఓవర్ల పాటు మ్యాచ్ అటు ఇటు జరుగుతుంది. అంటే 20, 40 ఓవర్ల పాటు మ్యాచ్ ఖచ్చితంగా జరుగుతుంది. ఇక పిచ్ విషయానికి వచ్చినట్టయితే రాజ్కోట్కి చాలా కీలకం. ఇది హై స్కోరింగ్ పిచ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇది బౌలర్స్ కన్నా కూడా బ్యాట్స్మెన్స్కు చాలా ఎక్కువగా అనుకూలిస్తుంది. ఇక మొదటగా బ్యాటింగ్ చేసి మొదటగా బౌలింగ్ చేసే వాళ్ళకి బౌలర్ చాలా ఎక్కువగా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మొత్తం ఇంగ్లాండ్ అలాగే భారత జట్లు కలిసి 26 మ్యాచ్లు ఆడగా దానిలో 15 మ్యాచ్లు ఇండియా గెలిచింది. అయితే గెలిచిన మ్యాచ్ల్లో మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మ్యాచ్లే ఇండియా ఎక్కువగా గెలిచిందనమాట. సో ఈ రోజు గనుక మ్యాచ్ గెలవాలి అంటే భారత జట్టు టాస్ గెలిచినట్టయితే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలి. ఒకవేళ ఇంగ్లాండ్ జట్టు గెలిచినా కూడా మొదట బ్యాటింగ్ తీసుకుంటేనే వాళ్ళకి ఫెచ్చింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టు 11 మ్యాచ్‌లు గెలిచింది 26 మ్యాచుల్లో. రికార్డ్స్ పరంగా చూసినా, బ్యాట్స్‌మెన్స్ పరంగా చూసినా, వేరే ఇతర ఏ స్టాటిస్టిక్స్ చూసినా కూడా భారత జట్టుకే ఈ ఒక్క మ్యాచ్ గెలిచే సూచనలు, అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ టాస్ చాలా కీలకంగా మారబోతుంది కాబట్టి సూర్యకుమార్ యాదవ్ టాస్‌ని చాలా తెలివిగా తీసుకొని మొదట బ్యాటింగ్ ఎంచుకుంటేనే పర్ఫెక్ట్‌గా ఉంటుంది.